సార్ మీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రెజెంటు అంటే ఈఓ, సీడీపీఓతో పాటు వేరే ఏమైనా కోచింగ్ సంబంధించిన బ్యాచెస్ అంటే వేరే ఏమైనా నడిపిస్తున్నారా? వేరేవి కూడా జరుగుతున్నాయా? సివిల్స్, గ్రూప్స్ బేసిక్స్. అంటే ఇవి తెలుసుకోకుండా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెళ్ళిపోతారండి. అలాగే మనకి స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి సోషియాలజీ సబ్జెక్టు, జనరల్ ఎస్సే సబ్జెక్టు వీటికి సంబంధించి ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటివి మనం ఎప్పటినుంచో స్టార్ట్ చేసాం. అవి కొనసాగుతున్నాయండి. ముఖ్యంగా మనకి సోషియాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటు ఏపీపీఎస్సీలో వచ్చి గ్రూప్ 2లో 30 మార్క్స్ ఉంది. అలాగే మనకి తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్‌లో గ్రూప్ 3లో 50 మార్క్స్, గ్రూప్ 2లో 50 మార్క్స్, గ్రూప్ 1లో అగైన్ మనకి మెయిన్స్‌లో 50 మార్క్స్. మెయిన్స్‌లో ఓకే. జనరల్ స్టడీస్ పేపర్లో మళ్ళీ ఎలాగా 10-12 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే సోషియాలజీ వెయిట్ మనకు వచ్చి 60-75 మార్క్స్ సోషియాలజీ వెయిట్ ఉన్నది. దీనికి సంబంధించి 1 పాయింట్ కాంటాక్ట్గా మనకి ఆ సబ్జెక్ట్ మొన్న కూడా మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు రిజల్ట్ డిక్లేర్ చేసిన దాంట్లో 50 ప్రశ్నలకి 43 ప్రశ్నలు మన నోట్స్ నుంచి బుక్ నుంచి వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ ఇస్తున్నామండి. సార్ మార్కెట్‌లో మనకు ఎక్కడ చూసినా మేజర్ శ్రీనివాస్ గారి పుస్తకాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ సోషియాలజీ సంబంధించిన బుక్స్. అవునండి. సో అసలు అంటే మీరు మీరు ఆర్మీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మీరు ఇదే సబ్జెక్ట్‌ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ నేను సివిల్స్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే అండి ఇది ఒక వన్ ఆఫ్ ది ఆప్షనల్గా ఉండడం. రెండోది నేను గ్రాడ్యుయేషన్ నుంచి కూడా అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి నుంచి కూడా సోషియాలజీ సబ్జెక్ట్ అంటే నేను చదవడంలో ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. సాధారణంగా సోషియాలజీ సబ్జెక్టులు ఎవరికైనా 60-65 మార్కులు వస్తాయండి. నా గ్రాడ్యుయేషన్లో కానీ పీజీలో కానీ చూసుకుంటే కనుక నాకు 70 మార్కులు దాటి వచ్చినాయండి ఈ సోషియాలజీ సబ్జెక్ట్. ఐ లవ్ దట్ సబ్జెక్ట్. నెంబర్ 2 ఏంటంటే బీయింగ్ ఇన్ ఆర్మీ నాట్ ఓన్లీ ద డిఫెన్స్ రిలేటెడ్ వర్క్స్ చేయడం కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సొసైటీ. ఆ యొక్క కమ్యూనిటీస్ని కానీ సొసైటీని కానీ అందరూ కూడా చదువుతారు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. అవన్నీ కూడా నాకేంటంటే సబ్జెక్ట్ని ఇంకా బాగా ఆకలింపు చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. అటు సివిల్ సర్వీసెస్ ఎక్స్పోజరు, ఇటు ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో నేను ట్రావెల్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ టచ్డ్ అండ్ ఐ హ్యావ్ స్టేడ్ దేర్ అండ్ ఐ హ్యావ్ టేస్టెడ్ దేర్ కల్చర్స్, ఐ హ్యావ్ టేస్టెడ్ దేర్ ఫుడ్ అండ్ ఐ హ్యావ్ సీన్ దేర్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇవి బాగా ఇంపాక్ట్ అయింది. దాన్ని నేను తీసుకొచ్చి ఏం చేశానంటే సబ్జెక్ట్తో జోడించాను, లైవ్ ఎగ్జాంపుల్స్లో తీసుకొచ్చాను. ఈవెన్ బుక్స్ రాసినప్పుడు కూడా ఈ అంశాలన్నీ కూడా అందులో జోడించడం అనేటువంటి జరిగిందండి.